హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్కే లెర్నింగ్ స్టూడియో. సో ఈరోజు టాపిక్ వచ్చేసి యాక్సెంచర్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్, ఆ రోల్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది ఎవరైతే న్యూ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో సో వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ రోల్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి, అసలు ఏ రోల్స్ వాళ్ళు ఏం పని చేస్తారు, ఏ రోల్స్ వాళ్ళ శాలరీ ఏంటి, ఏం ట్రైనింగ్ ఇస్తారు, సో ఇవన్నీ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో వాళ్ళకి ఒక క్లారిటీ అనేది ఇవ్వాలని చెప్పేసి ఈ యాక్సెంచర్‌కి ఎవరైతే అప్లై చేశారో అండ్ వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు గానీ, లేకపోతే ఆల్రెడీ ఆఫర్ లెటర్స్ రిలీజ్ అయిన వాళ్ళు గానీ, సో ఇలా ఎవరైతే ఈ జర్నీలో ఉన్నారో, యాక్సెంచర్ యొక్క జర్నీలో ఉన్నారో, సో వాళ్ళకి ఒక క్లారిటీ అనేది ఇవ్వాలని జెప్పేసి ఈ వీడియో అనేదైతే చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో ఫస్ట్. సో ఫస్ట్ ఏంటంటే యాక్సెంచర్‌లో మెయిన్‌గా ప్రొవైడ్ చేసేది లైక్ బీటెక్, ఎంటెక్, ఎంసీఏ లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్. సో ఈ 4 క్వాలిఫికేషన్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేసే లేకపోతే అసైన్ చేసే రోల్ ఏంటంటే ఏఎస్‌సి. ఏఎస్‌సి అంటే అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనమాట. సో వీళ్ళకి ఒకసారి జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్ వచ్చేసి జావా మీద గానీ, సి, డాట్ నెట్, యూనిక్స్ షెల్ స్క్రిప్టింగ్, ఒరాకిల్, పీపుల్సాఫ్ట్, సాప్, సేల్స్‌ఫోర్స్ ఇలాంటి టెక్నాలజీస్ మీద ట్రైనింగ్ అయితే ఇస్తారు. అండ్ ఈ ఏఎస్‌సి వాళ్ళకి సెలెక్ట్ చేసుకోవడానికి గూడా ఉంటుంది. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్స్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీకు ట్రైనింగ్ ఇస్తారని కాదు. బట్ ఏంటంటే ప్రిఫరెన్స్ అయితే మీరు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. లైక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు దేనికి ఇస్తున్నారు జావాకా, సెకండ్ ప్రిఫరెన్స్ సాప్‌కి లేదా సేల్స్‌ఫోర్స్‌కి అట్లా మీ మీ ప్రిఫరెన్స్ అనేదైతే ఇవ్వచ్చు. బట్ అదే మీకు అసైన్ అవుతుందని మాత్రము గ్యారంటీ ఏముండదు. బట్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ అనమాట. సో, ఈ ఏఎస్‌సి అనే రోల్‌కి ఎక్కువగా సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరంటే బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్‌సి కంప్యూటర్ సైన్స్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. ఓకేనా. వీళ్ళ సాలరీ వచ్చేసి 4,50,000 అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఎస్‌సి. సో, ఏఎస్‌సి అంటే అడ్వాన్స్డ్ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనమాట. సో, దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్‌సి కంప్యూటర్ సైన్స్. ఆహ్, ఈవెన్ నాకు గూడా తెలీదు లైక్ ఏం బేస్ మీద వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటారనేది. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన మట్టుకు సేమ్ కాలేజ్‌లో సేమ్ క్వాలిఫికేషన్‌తో ఏఎస్‌సి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏఎస్‌సి వాళ్ళకి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు గూడా ఉన్నారు. సో, అండ్ అంటే మేబీ వీళ్ళకి ఎగ్జామ్ పెట్టి ఏదైనా పెద్దగా పెర్ఫార్మన్స్ ఉంటదా? లేకపోతే ఇంకేదైనా అని చూసాను. బట్ వాళ్ళకి అంటే నేను యాక్సెంచర్‌లో చూసిన మట్టుకు ఏఎస్‌సి వాళ్ళకి, ఏఎస్‌సి వాళ్ళకి నాలెడ్జ్ పరంగా అయితే పెద్దగా ఏం డిఫరెన్స్ లేదు. ఆహ్, బ బట్ ఆన్ ఏం బేసిస్ మీద వీళ్ళని సెలెక్ట్ చేస్తున్నారో తెలియదు. బట్ ఈ అడ్వాన్స్డ్ అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌కి మాత్రం సాలరీ వచ్చేసి 6,00,000 ఉంటుంది పర్ యానమ్. అండ్ వీళ్ళకి చాలా మంచి మంచి టెక్నాలజీస్ ఏవైతే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఉన్నాయో, ప్రెజెంట్ బాగా ట్రెండ్ అవుతున్న టెక్నాలజీస్ ఏవున్నాయో వాటి మీద ట్రైనింగ్ ఇస్తారు. లైక్ జావా, సి, డేటా ఇంజినీరింగ్, బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డేటా అనలైటిక్స్ లాంటి కోర్సెస్‌లో వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తారు. అండ్ ప్రాజెక్ట్స్ కూడా దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్ వస్తాయి. సో, ఈ రోల్ వచ్చిన వాళ్ళు మాత్రము చాలా అదృష్టవంతులని జెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ కెరీర్ అనేది చాలా బావుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏడీఏ. ఈ ఏడీఏ దగ్గర చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఏడీఏ అంటే అప్లికేషన్ డెవలప్‌మెంట్ అసోసియేట్. ఈ ఏడీఏ అనేది బోత్ బీటెక్ వాళ్ళకి ఇస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఈ 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేశారో లైక్ బీఎస్సీ, బీకామ్, బీసీఏ వాళ్ళకి గూడా ఇది ఇస్తూ ఉంటారనమాట. సో, దీనివల్ల చాలా కన్‌ఫ్యూజన్ అనేదైతే వస్తూ ఉంటది. ఏడీఏ అంటే బీటెక్ వాళ్ళకి గదా ఇవ్వాలి. ఎందుకు ఇలాగా బీఎస్సీ వాళ్ళకి గూడా ఇస్తున్నారు. లేతే బీఎస్సీ వాళ్ళకి ఇస్తున్నారు గదా! ఎందుకు బీటెక్ వాళ్ళకి గూడా అదే ఇస్తున్నారనేది. ఈ యాక్సెంచర్‌లో ఏందంటే వాళ్ళు ఏం బేసిస్ మీద ఇట్లా రూల్స్ అనేవి చేంజ్ చేస్తుంటారో తెలీదు గానీ, ఇక్కడ ఒకసారి లోపలికొచ్చిన తర్వాత అందరూ ఒకటే. టు బీ ఫ్రాంక్ ఏఎస్‌సి గాని, ఏఎస్‌సి గాని ఇవన్నీ ఒకటే లెవెల్ ఉంటది. కెరీర్ లెవెల్ అయితే ఒకటే ఉంటది. బట్ సాలరీ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి క్వాలిఫికేషన్‌ని బట్టి. అండ్ ప్రాజెక్ట్స్ కూడా మారుతూ ఉంటాయి. బట్ ఇక్కడ బయటకి మాత్రం ఈ టైటిల్ ఏదైతే ఉందో జాబ్ టైటిల్ అవి మాత్రం సేమ్ ఇస్తూ ఉంటారు. ఓకేనా? సో, ఈ ఏడీఏ అప్లికేషన్ డెవలప్‌మెంట్ అసోసియేట్ ఏదైతే ఉందో దీనికి క్వాలిఫికేషన్స్ లేకపోతే ఎలిజిబిలిటీ ఏంటంటే బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ దీంతో పాటుగా బీఎస్సీ, బీకామ్, బీఏ, బీసీఏ వాళ్ళకి గూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను మా కంపెనీలో చూసినప్పుడు చాలామంది బీఎస్సీ వాళ్ళకి, బీకామ్ వాళ్ళకి, బీసీఏ వాళ్ళకి గూడా ఈ ఏడీఏ రోల్ అనేది ఇచ్చారు.
అయితే ప్రాజెక్ట్స్ మాత్రం డిఫరెంట్ ఉంటాయి. సాలరీ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 ఇయర్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో లైక్ బీఎస్సీ, బీకామ్ వాళ్ళు, బీసీఏ వాళ్ళు వాళ్ళకి 3,40,000 ఉంటుంది సాలరీ. అండ్ ఎవరైతే బీటెక్, మాస్టర్స్ చేశారో వాళ్ళకొచ్చేసి 4,50,000 ఉంటుంది సాలరీ పర్ యానమ్. అండ్ వీళ్ళకొచ్చేసి దేని మీద ట్రైనింగ్ ఇవ్వొచ్చంటే లినక్స్ మీద గానీ, ఇన్ఫ్రా ఇంజినీరింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సెంటర్ మేనేజ్మెంట్ లేకపోతే సర్వీస్ నౌ అలా మోస్ట్‌లీ సపోర్ట్ ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి వీళ్ళకి. నెట్వర్కింగ్ గానీ, సో ఈ డొమైన్స్‌లో సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా వస్తుంటాయి. అండ్ క్లౌడ్ సపోర్ట్, క్లౌడ్ డెవలప్‌మెంట్‌లో కూడా వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిఏడిఏ. పిఏడిఏ అంటే ప్యాకేజ్డ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్. యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ అన్నా లేకపోతే ఈ ఏడీఏ అన్న, ఏఎస్ఏ అన్న ఆల్మోస్ట్ ఇవన్నీ సేమ్ ఉంటాయి. ఎందుకంటే పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. ఈ పేర్లు మాత్రమే డిఫరెన్స్, జాబ్ టైటిల్స్ మాత్రమే డిఫరెన్స్. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే క్వాలిఫికేషన్ కూడా చూడండి. బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ అలాంగ్ విత్ బీఎస్సీ, బీకామ్, బీఏ, బీసీ వాళ్ళకి కూడా ఈ ప్యాకేజ్డ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే రోల్ అయితే వస్తుంది. అండ్ ట్రైనింగ్ కూడా సేమ్ లినక్స్, ఇన్ఫ్రా ఇంజినీరింగ్, క్లౌడ్, డేటా, సర్వీస్ నౌ ఎక్సెట్రా. బట్ సాలరీ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. 3,40,000 పర్ 3 ఇయర్ గ్రాడ్యుయేట్స్ అండ్ 4,50,000 ఫర్ బీటెక్ ఆర్ మాస్టర్స్ గ్రాడ్యుయేట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐఎంఎస్సి. ఐఎంఎస్ అంటే ఇన్ఫ్రా మేనేజ్డ్ సర్వీస్ అసోసియేట్ అనమాట. ఇది కేవలం బీఎస్సీ, బీకామ్, బీఏ, బీసీఏ ఎవరైతే 3 ఇయర్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది రోల్ అనేది అసైన్ చేస్తారు. అండ్ వీళ్ళకి వచ్చేసి లినక్స్ మీద, నెట్వర్కింగ్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ మీద, క్లౌడ్ సపోర్ట్ మీద, డేటా సెంటర్స్ మీద అండ్ సర్వీస్ నౌ మీద ప్రాజెక్ట్స్ అనేటివి ఉంటాయి. వీళ్ళ శాలరీ వచ్చేసి 3,40,000 పర్ యానం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాసా అంటే చాలా ఫేమస్. ఎవరైతే బీఎస్సీ, బీకామ్, బీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బాగా తెలిసిన పేరు అనమాట సాసా అంటే. సో సిస్టమ్స్ అండ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేట్ సాసా అంటే. అండ్ దీనికి కూడా సేమ్ ట్రైనింగ్ లినక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్, క్లౌడ్, డేటా సెంటర్, సర్వీస్ నౌ. అండ్ శాలరీ వచ్చేసి 3,40,000. వీళ్ళకి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏమి ఉండవు. ఓకేనా. ఫస్ట్ అయితే సపోర్ట్ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ పోస్ట్ దట్ ఈ ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత కావాలంటే డెవలప్మెంట్లోకి వెళ్ళొచ్చు. సో ఇదనమాట యాక్సెంచర్లో ఫ్రెషర్స్కి ప్రొవైడ్ చేసి అసైన్ చేసే అన్ని రోల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను హెల్ప్ చేస్తాను. ఓకేనా. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరెన్నో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి అవన్నీ మిస్ అవ్వకుండా కీప్ ఫాలోయింగ్ ద ఛానల్.